హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ ఎస్‌కేఎన్ మణికంఠ. కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ఇప్పుడు పిల్లలు ఓవర్ వెయిట్ ఉన్నారు, లేదంటే ఒబెసిటీ అనే దాని గురించి చెప్తానండి. పిల్లలకి మామూలుగా తినే ఫుడ్ బట్టండి. లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారనుకోండి, దానివల్ల ఒబెసిటీ వస్తదండి. లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే పిల్లలు ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నారనుకోండి, మనం అవుట్‌డోర్ గేమ్స్ ఏదైనా స్కిప్పింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, లేదంటే సైక్లింగ్, లేదంటే గ్రౌండ్‌లో పరిగెట్టడం గానీ, ఇలాంటివి చేపిస్తే మన పిల్లలనేది ఓవర్ వెయిట్ రారండి. తర్వాత మనం కంటిన్యూగా స్క్రీన్ టైమ్ ఉండి, దగ్గర కూర్చొని, బయటకి ఎక్కడికన్నా ఆడకుండా ఉంటే మాత్రం దానివల్ల కూడా రావచ్చు. తర్వాత హెరిడిటరీ అండి. చాలా మంది మన వంశాంతరంగా వచ్చే దానివల్ల కూడా హెరిడిటరీగా కూడా పిల్లలకి ఓవర్ వెయిట్ అనేది రావచ్చండి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనకి ఓవర్ వెయిట్ అనేది రావచ్చండి. అది మీరు వాడే మెడికేషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటాం. పిల్లలకి మనం హెల్తీ హ్యాబిట్స్ నేర్పించి, హెల్తీ ఈటింగ్ అండి. మనకి ఎంత సరిపోతుందో అంతే తినడం. సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఏదో ఒక యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకుంటే పిల్లలకి ఓవర్ వెయిట్ అనేది రాదండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, డైట్ చార్ట్ కావాలంటే మీరు మా హాస్పిటల్ విజిట్ చేస్తే మేము డైట్ చార్ట్ అనేది మీకు చెప్తామండి. సో హెల్తీ హ్యాబిట్స్ తోటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఓవర్ వెయిట్ రాకుండా పిల్లలు యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు.